ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి పరిస్థితుల్ని దృష్టించి మరి ఈనాడు సభ్య సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా దృష్టించి వాటన్నిటిని మనస్కరించి మరి కలుగుతున్న పరిస్థితులన్నిటిలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. కొన్ని నేర్చుకోతగినవి ఉన్నవి, కొన్నేమో నేర్చుకోకూడని ఉన్నవి. వెరసి మనము ఈనాడు సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులని మనము పరిశీలిస్తే అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈనాడు కొన్ని కొదువులు, కొన్ని కొరతలు ఎక్కువ శాతం మనుషుల్లో పెరిగిపోతున్నది. ఏంటయ్యా అంటే, ప్రధానమైనది మానవ జాతికి మరి అవసరమైనది ఏంటయ్యా అంటే, ముఖ్యమైనది మానవత్వము. మానవ ఆత్మము అనే దానికి అర్థము ప్రేమ. ఈ ప్రేమ అనేది మనుషులలో తరిగిపోవటం ఈనాడు ఎక్కడ చూసినా, తల్లి గర్భము నుండి వచ్చిన వారిని చూసినా, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లి తండ్రుల మధ్య, స్నేహితులు స్నేహితురాళ్ళ మధ్య, ఏమండి సభ్య సమాజములో ఎక్కువ తరిగిపోతుంది, మరుగైపోతుంది. ఏంటయ్యా అంటే ప్రేమ. ఈ ప్రేమ ఎందుకు తరిగిపోతుంది? ఎందుకు తరిగిపోవటానికి కారణం ఏమిటి అని మనము పరిశీలిస్తే, పరిశోధన చేస్తే మరి మానవ జాతి అంతటిలో వేలుతున్నది. మనుషులందరూ కూడా మరి లోనైపోతున్న వారు దేనికయ్యా అంటే స్వార్థానికి, అక్రమాలకి. ఈ యొక్క అక్రమము మానవ కోటిని వేలుతూ ఉన్నది. ఈ అక్రమము ద్వారాగా రాను రాను మనుషులలో ప్రేమ అనేది తరిగిపోయింది. ఎందుకు అనగా, దీనికి నిరూపణగా ఒక వచనాన్ని మీకు తెలియపరుస్తాను. మత్తయి వార్త 24వ అధ్యాయంలో మరి 12వ వచనములో ఏమంటాడంటే, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది అన్నాడు. నిజమే, వాస్తవమే. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నదా? తల్లి తండ్రుల మధ్య ప్రేమ ఉన్నదా? తండ్రి బిడ్డలని ప్రేమిస్తున్నారా? తల్లిదండ్రులుగా ఉన్న వారిని, తల్లి తండ్రిగా ఉన్న వారిని బిడ్డలు ప్రేమిస్తున్నారా? అంటే మనము విన్నప్పుడు కావచ్చు, మన చెవుకు వచ్చినప్పుడు, మనకి వినపడినప్పుడు కావచ్చు, మన చెవికి వచ్చినప్పుడు కావచ్చు, నిన్నటి దాకా ఆ తల్లి తండ్రి ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలన్నీ కూడా అడియాసలు చేసి ఈ రోజున వారిని రోడ్డు పాలు చేస్తున్నారు. ఎందుకు? అలాంటి కొడుకులు ఉన్నప్పుడు ఉంటే ఏమి, లేకపోతే ఏమి?
ఆ తల్లి మీదను ఆ తండ్రి మీదను ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బిడ్డలు. వినాడు కన్నీ పెంచిన బిడ్డలు గుర్తు లేక ఈరోజు తల్లిదండ్రి ఈనాడు నిర్దాక్షిణంగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి. అలాగనే కన్నీ పెంచిన తల్లిదండ్రులని వదిలేసి ఈరోజు వృద్ధాశ్రమానికి తల్లిదండ్రులని నెట్టివేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు నీ జీవితము అట్టే కాలము నిలవదని సంగతి గమనించు, గుర్తించు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే ఒక ఆయన అనుభవ పాఠాలతో కావచ్చు, పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో కావచ్చు, మరి మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే వెండి తాడును, కొండ, బంగారము గిన్నె, ఏమండి వెండి తాడును బంగారము గిన్నె పగిలిపోతుంది అంటున్నాడు. వెండి తాడు ఇడిపోతుంది అంటున్నాడు. మరి కుండ పగిలిపోతుంది అంటున్నాడు. దీని యొక్క గూఢాంతరము ఏమిటో? వెండి తాడు ఏంటి? బంగారము గిన్నె పగిలిపోవటం ఏమిటి? మరి కుండ పగిలిపోవటం ఏమిటి? బావి దగ్గర రథచక్రము కూలిపోవటం ఏమిటి అని వివరిస్తూ ఉన్నాడు భక్తుడు. అంటే ఈరోజు సైన్స్ ఫిట్గా, సైన్స్ పరంగా మా సైన్స్ ఇలాగా అలాగని ఎర్రయూగుతున్న వారులారా, భక్తుడు సుమారు 3000 సంవత్సరాల కిందనే సైన్స్ ఫిట్గా, సైన్స్ పరంగా ఆ భక్తుడు అంటున్నాడు, కొన్ని నమూనాలు చూపించి చెప్తున్నాడు. వెండి తాడు విడిపోతుంది, బంగారము గిన్నె పగిలిపోతుంది, కుండ పగిలిపోతుంది అని ఇలాగ వివరిస్తూ ఉన్నాడు. ఏంటి? వెండి తాడు అంటే ఏమిటి? బంగారము గిన్నె అంటే ఏమిటి? మరి కుండ పగిలిపోవటం ఏమిటి? బావి దగ్గర రథచక్రము కూలిపోవటం ఏమిటి అనేది మనం పరిశీలిస్తే వాటి యొక్క ఉపమానము మీకు తెలియపరచాలని ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా, మరి నా తలంతు కాదు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. ఆయన పేరు నజరుడైన యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొన్ని మాటలని మీకు అందిస్తాను, సేకరించండి. ఈరోజు చాలామంది కొందరు బలాన్ని చూసుకొని, మరికొందరు ధనాన్ని చూసుకొని, మరికొందరు వారికి ఉన్న జ్ఞానాన్ని చూసుకొని, మరికొందరు ఎర్రవీగుతూ ఉంటారు. ఈరోజు ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత్ కుమారు, ఇంకా కొద్ది మంది నాయనా యేసు ప్రభు ఎవరో కాదు, యేసు ప్రభు వారు సృష్టికి కారణభూతుడు, కలిగినవన్నీ కూడా ఆయన యందే కలిగింపబడి ఉన్నవి. మనకు ముందున్న భక్తులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారు ఎవరో కాదు, మన పూర్వీకులు ఎవరిని పూజించారో, మన పూర్వీకులు ఎవరిని దైవ దర్శనము కనుగొన్నారో, దైవ దర్శనము ద్వారా మనకి సాక్ష్యం ఇచ్చారు కదా. మరి ఎవరో కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే అని ప్రకటిస్తూ ఉంటే
ఈనాడు ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బొగర లలిత్ కుమారు, కొందరు మూర్ఖ శిఖామణులు మూర్ఖత్వముతో దేవుని ప్రజలని అడ్డగించాలని, దేవుని సువార్తని అడ్డుకోవాలని ఎంతో పోరాడుతూ ఉన్నారు. అయినా వీరి తాతయ్యల వల్లే కాలేదు, వీరి వల్ల అవుతుందా? కాదు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇలాంటి వ్యక్తుల పరిస్థితి ఏమైపోతుందో నిజానికి ఒక మనిషిని పోలి మీకు తెలియపరచాలని, ఒక మనిషిలో ఉన్న అవయవాలని మీ దృష్టికి తేవాలని, ఒక మనిషిని యొక్క ఆయుష్కాలము ఎంత మటుకు కొనసాగుతుందో మీకు తెలియపరచాలని నేను ఈరోజు మీ ఎదుటికి రావటం జరిగింది. చిత్తగించండి. ఇప్పుడు ఒక మనిషిలో ఉన్న అవయవాలని ముఖ్యమైనవి మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే మొట్టమొదటిగా ఒక మనిషికి ఆలోచన విధానాన్ని మరి పని చేయాలి అంటే ఒక మనిషిలో ఏముండాలి? ముఖ్యమైనది, మరి చాలా భయంకరమైనది, చాలా కష్టమైనది ఏంటి? మనిషి మెదడు. ఏమండి? మనిషి ఆలోచించాలి, మనిషి ఆలోచన చేయాలి. ఆలోచన చేయటానికి కావాల్సిందేంటి? మెదడు. ఇది మనిషిలో ఉండే ఒక భాగములో ఈ యొక్క తలలో అమర్చబడి ఉంది. ఈ తలలో ఉన్నది చిన్నది పెద్దదిగా ఉన్నవి ఈ రెండు కూడా ఏంటయ్యా అంటే మెదడు. ఒకటి మెదడు, మరొకటి గుండె, మరొకటి ఏమండి మరి బాడీ అంతా కూడా నిలబడాలి అంటే ముఖ్యమైనది వెన్నుపూస. నేను ఈ రీతిగా కూకున్నాను. నేను కూకోవటానికి నాకు సహకరించిందేంటి? నా యొక్క వెన్నుపూస. ఏమండి? చూడండి, మెదడు, గుండె, తర్వాత గుండెకి కావాల్సింది ఊపిరితిత్తులు. శ్వాస తీసుకోవాలి, శ్వాస నిలవాలి అంటే ఊపిరితిత్తులు. ఏమండి? మరి ఈ నోటి ద్వారాగా సేకరించినవి మరి పోవాలి అంటే కొన్ని క్రమాలు మన బాడీలో ఉంచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వచనాన్ని ముందు చదివించాను, చూపించాను, తెలియపరిచాను. అయితే రెఫరెన్సు నేను మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మరి 6వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. నేను చదివి వినిపించాను కదా. ఏంటంటే వెండి తాడు విడిపోవును అనగా ఆ వెండి తాడు దేంతో పోల్చబడిందంటే ఎన్నుపూసతో పోల్చబడి ఉంది. మనిషికి ముఖ్యమైన అవయవం ఏంటంటే ఎన్నుపూస. ఈ ఎన్నుపూస దాని యొక్క స్థానము నుండి తొలగిపోతే మనిషిని యొక్క జీవితం ఏంటి? అతను ఎంత బలాఢ్యుడైనా సరే, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా సరే, ఎన్నుపూస ఆ బిడ్డకి లేకపోతే, పోనీ ఎన్నుపూస ఆ స్థానము నుంచి ఇరిగిపోతే ఏమైపోతాడు? తను ఎంత జ్ఞానవంతుడైనా ఏమైపోతాడు? అలాగనే కుప్పగూలిపోవాల్సిందే. అవునంటారా కాదంటారా? అయితే ఇక్కడ ఎండి తాడుతో పోల్చబడి ఉంది ఎన్నుపూస. తర్వాత బంగారపు గిన్నె పగిలిపోతుంది. ఈ బంగారపు గిన్నె దేంతో పోల్చబడి ఉంది అంటే మెదడుతో పోల్చబడి ఉందండి. ఈ బంగారపు గిన్నె పగిలిపోతుందట. అంటే మెదడు పగిలిపోయినప్పుడు ఏమైపోతాడు? ఇక మైండ్ అనేది స్థిమితము, మైండ్ అనేది
ఉండదు. అప్పుడప్పుడు మరి బ్రెయిన్లో గడ్డగడితే, బ్రెయిన్లో క్లాట్ అయితే బ్లడ్ అనేక రకాలైన పరిసరాలు, అనేక రకాలైన మరి మెడిసిన్, రకరకాలైన పరిశోధన చేస్తారు. మరి బ్రెయిన్లో గడ్డగట్టింది కాబట్టి మరి పెరాలిసిస్, పక్షవాతం వస్తుంది మరి అని చెప్పి మనం వింటాం. ముఖ్యంగా బ్రెయిన్లో గడ్డగడితేనే అంత పరిస్థితి అయితే అదే మరి మెదడు పగిలిపోతే ఏమైపోతాడు? శరీరం అంతా ఉన్నప్పటికీ ఈ మైండ్, మెదడు అనేది పగిలిపోతే ఏమైపోతుంది అంటే, మెదడు పగిలిపోయిన కారణాన్ని బట్టి మైండ్ పోతుంది. అలాగనే మరి మెదడుకి సప్లై ఇచ్చేది మరొకటి ఉంది, అదే గుండె. ఈ గుండె భాగము సరిగ్గా లేకపోతే గుండెకి మరి తీసుకుంటున్న శ్వాసని ఆ గుండె గనక తీసుకోకపోతే ఏమైపోతుంది అంటే, గుండెలో నుంచి రక్త ప్రోక్షణ జరగాలి. మనకి కావాల్సినది అంతా కూడా గుండె నుంచే మనకి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఏమైపోతుంది? కుండ పగిలిపోతుంది అన్నాడు. కుండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గుండెకి సాదృశ్యంగా ఉంది. తర్వాత రథచక్రము బావి దగ్గర కూలిపోతుంది అనగా ఊపిరితిత్తులు పగిలిపోతే, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోకపోతే ఏమైపోతాడు మానవుడు? ఏమండి, ఎన్ని టెంట్లేసినా అసంభవం బతికి పట్టగట్టము. అంటే వెరసి మానవుని యొక్క జీవితములో, మానవుని యొక్క శరీరములో దేవుడు అమర్చినవి అనేక రకాలైన మరి చాలా విలువ కలిగినవి మీతో పంచుకున్నాను. బ్రెయిను, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఏమండి, ఎన్నుపూస అనగా ఎండుతాడు. సైన్స్ పరంగా 3000 సంవత్సరాల కిందనే భక్తుడు ఎప్పుడో చెప్పివేశాడు, మానవుని యొక్క జీవితము స్వల్పకాలమే, తాత్కాలికమే. మనలో పనిచేస్తున్న అవయవాలు ఏదో ఒకటి కూడా బ్రేక్ అయితే మన జీవితము ఆ క్షణమే అంతమైపోతుంది. కనుక మనుషుడా, నీవు మోసపోతున్నావు, సృష్టికర్త మీద నువ్వు తిరుగుబడుతున్నావు. నీ యొక్క ఎన్నుపూస అక్కడ నుంచి తీయబడితే, తొలగించబడితే నువ్వు ఎంత బలాజుడివైనా నువ్వు కూర్చోటానికి నీకు సహకారం లేకపోతే నీ బతుకంతా కూడా వ్యర్థమైపోతుంది. అనేకులకి నీవే భారంగా ఉంటావు. వెరసి సృష్టికర్తని నీవు స్వర్ణగా తెచ్చుకోవాలి. అదే ప్రసంగి అన్నాడు 12వ అధ్యాయం ప్రారంభం నుంచి, బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తని స్వర్ణగా తెచ్చుకోమని చెప్పాడు. వెరసి కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. ఇదొక మరి కీలకమైన అంశము. మీ హృదయములో భద్రపరచుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేశాడు. మరి ఎండుతాడు అనగా నీ ఎన్నుపోసే. ఆ స్థానము నుండి ఆ ఎండుపోసను తొలగిస్తే నీ జీవితం ఏమైపోతుంది? నీవే అనేకులకి ఘోరాతి ఘోరంగా మార్చబడతావు. ఇప్పుడు విర్రవీగుతున్నారు, కొన్ని రోజులకి నీ అవయవాలన్నీ కూడా సహకరించకుండా అయిపోతుంది. అయితే జాగ్రత్త, సృష్టికర్త నిన్ను బ్రతకముని సెలవిస్తే బ్రతుకుతున్నాం, మరొక సూర్యోదయము చూడగలుగుతున్నాం. సృష్టికర్త నీకు ఎందుకు సెలవిస్తున్నాడు? నీవు మారుతావని. నీ అవయవాలన్నీ కూడా కొన్ని చెడిపోయినప్పటికీ ఎందుకు నువ్వు ఇంకను బతికి ఉన్నావు? ఆయన దయ, ఆయన కృప, ఆయన దానము. ఎందుకో తెలుసా? మారు మనసు పొందుతావని, దేవుడైన యేసు ప్రభు వారిని తెలుసుకుంటావని. అన్ని అవయవాలన్నీ కూడా సహకరించకపోయినా నువ్వు బ్రతికి బట్టగడుతున్నావంటే ఎవరి భాగ్యమో తెలుసా? ఎవరి నీకు కృప చూపుతున్నాడో తెలుసా? నీవెవరిని తోలనాడుతున్నావో, ఎవరి మీద
మరి అనేక రకాలైన మాటలు పలుకుతున్నావో, అదుగో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను బ్రతకముని, నీకు బ్రతుకునిస్తుంటే బ్రతుకుతున్నావు. కనుక మీ మారు మనసు కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మీకోసమే ఆయన రాకడని వాయిదా వేసుకుంటున్నాడని తెలుసా? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు భక్తుడు, ఆయన యేసు ప్రభు వారు రెండో రాకడ మీకోసమే, మీలాంటి వ్యక్తుల కోసమే, ఆయన మీకోసమే ఆయన రాకని వాయిదా వేసుకుంటున్నాడు. కరుణాకరు సుగుణ, బొగన లలిత కుమారు, రాధా మనోహర్ దాసు, ఇంకను యేసు ప్రభువు వారిని నిర్లక్ష్యం చేస్తున్న వారులారా, వెండి తాడు ఎడవబడుతుంది, విడిపోతుంది. నీ ఎన్నుపూస నాశనం కాకముందే, నీ తలలో ఉన్న మెదడు పలకక మునిపే, నీ యొక్క గుండె చెడిపోక మునిపే, నీ ఊపిరితిత్తులు పగిలిపోక మునిపే, నీ యొక్క ఆయుష్కాలము రథచక్రము పడిపోక మునిపే, నీ కనులు మనోనేత్రాలు గుడ్డితనములో నుండి సృష్టికర్తని తెలుసుకోవాలి. సృష్టికర్తని నువ్వు గుర్తించాలి. సృష్టికర్తే నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నరకము భయంకరంగా ఉంది. పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జాబదు అని హారియొత్తి సాక్ష్యం ఇచ్చింది. అదుగో ఆ నరకమును తప్పించడానికే నీకోసమే వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రాణం పెట్టాడు. ఎండి తాడు ఇడిపోవును, నీ ఎన్ని పూస ఆ స్థానము నుంచి తీసివేస్తే నీ ఎంత బలవంతుడివైనా వంగిపోవాల్సిందే, బెండు కావాల్సిందే. కనుక కరుణాకరు సుగుణ, రాధా మనోహర దాసు, బొగన లలిత కుమారు, ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. కొద్దిమంది వారు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవటంతో పాటు నీ జీవితం విలువ, నీ యొక్క ఆయుష్కాలం ఎంతో తెలుసా? నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతుకురా, బ్రతికి నన్ను తెలుసుకోరా అంటే బ్రతుకుతున్నావు. నీతో కలిసి జీవించిన వారు అందరూ కూడా మరి భూమికి చేర్చబడ్డారు. ఇంకా నువ్వు ఎందుకున్నావో తెలుసా? సృష్టికర్తని తెలుసుకుంటావనే ఆయన రాకని వాయిదా వేస్తూ ఉన్నాడు. ఇకనైనా మారండి, మారు మనసు పొందండి. ప్రభువారు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్.